లేదురా ఎందుకు చూపించండి మరి సార్ చూస్తారో టైం చూస్తారో. కోర్టు కూడా తయారు చేసి పెట్టాను సార్ రాయడానికి. స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం. ఫోటో ఎగ్జిబిషన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరియు నార్కోటిక్స్ బ్యూరో యొక్క ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నారు. హలో,
మార్పు మన ప్రభుత్వ బాధ్యత. ముఖ్యమంత్రి గారు వారి సంకల్పాన్ని ఇప్పుడే ప్రతిజ్ఞ పీఠికపై నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులను శ్రీ రేవంత్ రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారితో పాటు డీజీపీ రవి గుప్తా గారు, హోం సెక్రటరీ జితేందర్ గారు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులందరికీ కూడా వేదికపైకి స్వాగతం. ఈరోజు పోలీస్ శాఖలో ఎంతో చారిత్రాత్మకమైన దినం. ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట పోలీస్ శాఖ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ అనే మహమ్మారి తెలంగాణ దరిదాపుల్లో ఉండకూడదు, ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్, మత్తు పదార్థాలు, అలాగే సైబర్ నేరాలు, ఎటువంటి వారినైనా కానీ ఒకే ఒక క్లిక్తో కొన్ని వేల మందిని ఒకేసారి మోసం చేయగలిగినది మరియు అదో అతిపెద్ద ఆర్థిక నేరం. అటువంటి నేరాలని కూడా కట్టడి చేయడానికి ఒక వ్యవస్థీకృతమైన పకడ్బందీ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈ రెండు విభాగాలని పటిష్టం చేయడానికి సరైన నిధులు మరియు మ్యాన్ పవర్ అన్నిటిని కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వము 27 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దాంట్లో మొదటి విడతగా 30%, అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు, అంటే మాకు ఎంత అవసరం ఉందో అవసరం మేరకు 8 కోట్ల రూపాయల మేరకు 155 వాహనాలను కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. వాటిని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రజలకి మా పోలీస్ శాఖ ద్వారా అంకితం చేసే కార్యక్రమం ఉంటుంది. మొదటగా మా డీజీపీ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఈరోజు 2 విభాగాలకు సంబంధించిన వాహన శ్రేణిని తమరి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది సార్, ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకు ఈ విధంగా పెట్టడం జరిగింది అంటే, ప్రజల్లోకి ఒక బలమైన సంకేతం వెళ్ళాలి అనే ఉద్దేశంతో, దీనికి ఒక విజువల్ ఎఫెక్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టడం జరిగింది. అలా అని కాదు, గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా బలంగా తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం గారు పట్టుబట్టి మరి ఈ కార్యక్రమం చేయిస్తున్నారు మా చేత. దీనివల్ల ప్రభుత్వం యొక్క పట్టుదల ఏమిటో అందరికీ తెలియాలని, తెలుస్తుందని ఈరోజు మేము సవినయంగా మనవి చేస్తున్నాము, నమ్ముతున్నాం కూడా. సార్, ఈరోజు ఒక 27 4 వీలర్స్ సార్ టీ న్యాబ్కి, తర్వాత 59 2 వీలర్స్ మొదటి విడతగా, అట్లాగే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి 14 4 వీలర్స్ మరియు 55 2 వీలర్స్ని కొనుగోలు చేసి ఈరోజు తమరి చేతుల మీదుగా ప్రారంభింపజేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని జెండా ఊపి టీ న్యాబ్కు సంబంధించింది ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులు దయచేసి కాస్త ప్లేస్ ఇస్తే వెళ్తుంది. ప్లీజ్ దయచేసి కొంచెం
టీజీ న్యాబ్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మీ కొత్త వాహన శ్రేణి ప్రజాసేవకు అంకితమవుతుంది. ఇప్పుడు తదుపరి సైబర్ సెక్యూరిటీ విభాగం సంబంధించిన వాహన శ్రేణి ప్రజలకి అంకితం చేస్తున్నారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జెండా ఊపి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ శాఖలో ఇటువంటి ఘట్టం చాలా అరుదైనది సార్. అటువంటి వాటికి ఈరోజు మీరు సాక్షిభూతంగా నిలుస్తున్నారు. డిపార్ట్మెంట్ అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు సార్. ఈ బ్రాండింగ్ ఏదైతే చూస్తున్నారు సార్, ఇది లాంచ్ వరకు మాత్రమే ఉంటుంది సార్. ఇదంతా కూడా ఇన్కాగ్నిటో వెహికల్స్. బ్రాండ్ వేసుకొని వెళ్తే మనకు దొరికే వాళ్ళు దొరకరు కాబట్టి కేవలం విజిబిలిటీ కోసం సార్ ఈరోజు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. ప్రజలు మీ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు తీరుస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్న ఒక కార్యక్రమం. అందుకే మీడియా మిత్రులను కూడా నా విజ్ఞప్తి, మీ టీవీ ఛానళ్ళల్లో కూడా ఈ ప్రముఖ సినీ తారలు తయారు చేసి ఇచ్చే సెలబ్రిటీస్, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే పివి సింధు కావచ్చు, సానియా మిర్జా కావచ్చు, ఇట్లా చాలామంది క్రీడాకారులు, వాళ్ళందరి నుంచి కూడా ఇట్లాంటివి సపోర్ట్ తీసుకొని వాటిని టీవీలలో ఉచితంగా మీరు ప్రదర్శించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి సహకారం ఉండాలని. ఈ రాష్ట్రం సైబర్ క్రైమ్ కానీ, డ్రగ్స్ కానీ ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే భయపడాలి. వెన్నులో చలి జ్వరం రావాలి. తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలి అని అంటే ఇక్కడ కాలు పెడితే తిరిగి మళ్ళీ పోలేము అనే భయం వాళ్ళలో ఉండాలి. భయం కల్పించాల్సిన బాధ్యత మా పోలీసు అధికారులదే. మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు. నేను కూడా ఒప్పుకుంటా, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి? బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండండి, నేరగాళ్ళతోని కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్ళతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం, విశ్వాసం సలగిల్లుతుంది. కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా మీరు ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరియు టీ న్యాప్ తరఫు నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి జ్ఞాపిక బహుకరణ. అనేక ధన్యవాదాలు సార్. ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యాలని సుస్పష్టంగా మీరు అందరికీ తెలియజేశారు. సిఎస్ఆర్ మాదిరిగా ఎంఎస్ఆర్ మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కొత్త ఒరవడికి ఈరోజు మీరు నాంది పలికారు. సినిమాటోగ్రఫీ అనే సబ్జెక్టు హోమ్ సెక్రటరీ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఈరోజు తమరి సూచనల్ని మా హోమ్ సెక్రటరీ గారు కూడా విన్నారు. త్వరలో తమరితో ఆమోదం తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ పట్ల ఏ విధంగా చేయాలి అనే దాన్ని ఆదేశాలు జారీ చేస్తారు. ధన్యవాదాలు సార్. జై హింద్.